చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం నల్లగుట్లపల్లి గ్రామంలో ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథక పరిరక్షణలో యాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కరువు సమయంలో పేదవాడికి భరోసా కల్పించిన ఉపాధి హామీ పథకం పేదల జీవితాలకు గ్యారంటీగా నిలిచిందన్నారు. వైఎస్సార్ హయాంలో ఈ పథకం అద్భుతంగా అమలైందని గుర్తు చేశారు. ఉపాధి హామీని కాదు అన్ని పథకాలను నిర్విరామంగా మొత్తం ఉంచేస్తున్నారమ్మా. దోపిడీ ఈ ప్రభుత్వం ముందు ప్రభుత్వానికంటే మించిపోయిందమ్మా. రౌడీజంలో మించిపోయింది, దోపిడీలో మించిపోయింది, మద్యంలో మించిపోయింది. ఈ ఉపాధి హామీ పథకమే కాదు అన్ని పథకాలను నిర్వీర్యం చేస్తా ఉంది. సాక్షి 2 కోట్ల రూపాయలు నిండు చెరువులో వచ్చేస్తున్నారు. వాళ్ళు 2 కోట్ల రూపాయలు దోచుకున్నారమ్మా. ఇట్లా తప్పకుండా పాలన సంగతి దేవుడనుగో. మనకి శాంతి కావాలంటే రాష్ట్రంలో షర్మిలమ్మ రావాలని ప్రతి ఒక్కరూ వచ్చేసి ఎదురు చూస్తున్నారమ్మా. షర్మిలమ్మ గారి నాయకత్వం, షర్మిలమ్మ గారి నాయకత్వం, షర్మిలమ్మ గారి ఆశయాలు, షర్మిలమ్మ గారి ఆశయాలు. శాంతి కావాలంటే షర్మిలమ్మ రావాలి. శాంతి కావాలంటే రాష్ట్రంలో శాంతి కావాలంటే శాంతి కావాలంటే రౌడీజం పోవాలంటే రౌడీజం పోవాలంటే అన్ని పథకాలు తిరిగి రావాలంటే అన్ని పథకాలు తిరిగి రావాలంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం తిరిగి మళ్ళీ రావాలంటే షర్మిలమ్మ రావాలి. షర్మిలమ్మ రావాలి. షర్మిలమ్మ రావాలి. షర్మిలమ్మే రావాలి. వాళ్ళు పంచుకుంటున్నారు స్కామ్. ఉపాధి హామీలో జరుగుతున్న స్కామ్ అని రహీం భాయ్ చెప్తున్నాడు. చాలా అన్యాయం అని. నేను 20 సంవత్సరాల మునుపు శ్రీ కీర్తి చేస్తున్నటువంటి వైఎస్ రాజశేఖర్ గారు ఈ ఉపాధి గ్రామీణ ఉపాధి మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి అనే పథకం ప్రవేశపెట్టారు. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్లో పేదలు ఎక్కువగా కర్ణాటక తమిళనాడు వలసపోతున్నారని తెలిసి అటువంటి మహనీయుడు ఒక కృత నిత్యముతో ఈ యొక్క ఉపాధి హామీ పథకం ప్రవేశపెడితే ఈనాటి ప్రభుత్వంలో ఆ ఉపాధి హామీ పథకంను వారి కుటుంబాలకు వాళ్ళ బంధువులకు ఇచ్చేస్తే పేదవారికి ఏమి కూలీనాలు చేసే పరిస్థితి లేకుండా ఉన్నది ఈ ప్రభుత్వంలో. ఆనాడు ఒక ఇంటిలో ఎంత మనిషి ఉన్నా అంత మనిషికి జాబ్ కార్డు ఇస్తే ఆ జాబ్ కార్డులో వాళ్ళు పనిచేసే దినాలను నమోదు చేసి వాళ్ళ కూలీలు 15 రోజుల లోపలనే ఇస్తూ ఉండేవారు. ఇప్పుడు అలాంటి పనికి ఈ యొక్క ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము నీరు గాలుస్తూ పేదలు కడుపు కొడుతున్నారు. వారు తమ వారసులకు లేదా తన బంధువులకు తన కార్యకర్తలకు ఆ యొక్క బండ్లతో అంటే వాహనాలతో జేసీపీలు ట్రాక్టర్లతో తోలుకుంటూ వారి కుటుంబం పెద్ద చేస్తున్నారే కానీ పేదవారికి ఏమాత్రం న్యాయం జరగలేదు. కాబట్టి ఈ యొక్క ఉపాధి హామీ పథకాన్ని మన షర్మిల మేడం గారి ద్వారానే మరలా పేదవారికి దక్కినట్టుగా చేస్తుంది. ఈ కార్యక్రమాన్ని మీరు నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్పుకుంటూ జై హింద్, జై కాంగ్రెస్.